నమస్తే, వెల్కమ్ టు టీ న్యూస్. నేను సింధూర. ఇక అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. కృష్ణా ప్రాజెక్టులను కేంద్రం చేతిలో పెట్టిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాల్సిందే. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటుదామన్న కేటీఆర్. మార్చి 1న మేడిగడ్డ బరాజ్ సందర్శనకు బీఆర్ఎస్ బృందం. కాళేశ్వరం అన్ని నిర్మాణాల పరిశీలన. సాగు తాగునీటిని వ్యాపారం చేయటం రేవంత్కే సాధ్యమైంది. ప్రజా సంక్షేమం అంటే లాభ నష్టాలు చూసుకోవటం కాదన్న హరీష్ రావు. హిమాచల్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ బోల్తా. 2 పార్టీలకు సమాన ఓట్లు. టాస్ లో గెలిచిన బీజేపీ. నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు. ఆందోళనకు గురయ్యే వారి కోసం టోల్ ఫ్రీ నెంబర్లు. రాడిసన్ హోటల్ డ్రగ్స్ పార్టీ కేసులో కదులుతున్న డొంక. ఎఫ్ఐఆర్లో 8వ నిందితుడిగా సినిమా డైరెక్టర్ క్రిష్. డీటెయిల్స్ చూద్దాం. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు గులాబీ పార్టీ కార్యాచరణ చేపట్టింది. మార్చి 1న మేడిగడ్డ బరాజ్ సందర్శనకు బీఆర్ఎస్ బృందం వెళ్తోంది. మీడియాతో కలిసి ప్రాజెక్టులోని అన్ని నిర్మాణాలను పరిశీలించనున్నారు. బరాజ్ కొట్టుకుపోయేలా కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను ప్రజల్లో ఎండగడతామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. మేడిగడ్డ బరాజ్ను రాబోయే వర్షాకాలం వరకు మరమ్మతులు చేయకుండా వచ్చే వరదలకు కొట్టుకుపోయేలా చేసేందుకు ప్రభుత్వం కుట్ర పంతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. బరాజ్ కొట్టుకుపోతే కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టు కొట్టుకుపోయిందని దుష్ప్రచారం చేయాలని పథకం వేసిందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి మాటల్లో ఇదే ఉద్దేశం కనపడుతుందని అన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో జరిగిన సమావేశంలో కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ఎండగట్టారు. కాళేశ్వరం మహా ప్రాజెక్టు సాధించిన జల విజయాలను వివరించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. మేడిగడ్డలో 2-3 పిల్లర్లకు పగుళ్లు వస్తే బరాజు మొత్తం కూలిపోయిందని కాంగ్రెస్ ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. ఒక కాపర్ డ్యామ్ ను నిర్మించి 3 పిల్లర్లకు వెంటనే మరమ్మతులు నిర్వహించవచ్చని చెప్పారు. వెంటనే మరమ్మతులు చేసి రైతులకు సాగునీరు అందించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మరోవైపు కాంగ్రెస్ హయాంలో కడెం ప్రాజెక్ట్, గుండ్లవాగు, మూసీ ప్రాజెక్ట్, సింగూరు, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్ వంటి అనేక ప్రాజెక్టుల్లో సమస్యలు వచ్చాయని గుర్తుకు చేసిన ఆయన వాటిని తిరిగి మరమ్మతులు చేసి ప్రజలకు ఉపయోగపడేలా మార్చాలని తెలిపారు. రాజకీయంగా బీఆర్ఎస్ పై కోపముంటే తీర్చుకోవాలే కానీ రైతులకు, ప్రజలను మాత్రం ఇబ్బంది పెట్టొద్దని కేటీఆర్ అన్నారు. మేడిగడ్డపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఇదే విషయాన్ని అసెంబ్లీలో కూడా చెప్పామని కేటీఆర్ గుర్తుకు చేశారు. మార్చి 1వ తేదీన మేడిగడ్డ బరాజ్ను బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం సందర్శిస్తుందని కేటీఆర్ ప్రకటించారు. 150 మంది పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో కలిసి మేడిగడ్డ సందర్శనకు వెళ్తామని తెలిపారు. మీడియా బృందాన్ని కూడా తీసుకెళ్తామన్నారు. దశల వారీగా అన్ని బరాజ్లు, పంప్ హౌస్లు సందర్శిస్తామని, మాతో కాంగ్రెస్ మంత్రులు వస్తామంటే వెంట తీసుకెళ్తామని చెప్పారు. ప్రజలకు కాళేశ్వరం ద్వారా అందుతున్న ఫలాలను వివరిస్తామని, మేడిగడ్డపై కాంగ్రెస్ పార్టీ కుట్రలను ఎండగడతామన్నారు. "40 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే తెలంగాణను కరువు నుంచి గట్టెక్కించే కామధేనువు కాళేశ్వరమని కేటీఆర్ కొనియాడారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మేడిగడ్డ బరాజ్ ఒక్కటే కాదన్నారు. కాళేశ్వరం అంటే 3 బరాజులు, 15 రిజర్వాయర్లు, 21 పంప్ హౌస్లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల కాల్వలు, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 240 టీఎంసీల వినియోగాల సమాహారమని చెప్పారు. 1,00,000 కోట్లు కొట్టుకుపోయాయని ఒకవైపు చెబుతూ 3,500 కోట్ల బరాజులో 84 పిల్లర్లుంటే అందులో కేవలం 3 పిల్లర్లు దెబ్బతింటే మొత్తం బరాజ్ కొట్టుకుపోయిందనే విధంగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. గోదావరి నీళ్లను తెలంగాణ పొలాలకు మళ్లించాలన్న సంకల్పంతో ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరంగా మార్చి కేసీఆర్ మహా ప్రాజెక్టుగా నిర్మించారని కేటీఆర్ తెలిపారు.
తుమ్మిడిహట్టి వద్ద సరిపడా నీటి లభ్యత లేదని సెంట్రల్ వాటర్ కమిషన్ తేల్చిన తర్వాతనే నిపుణుల సలహాలతో మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారని చెప్పారు. కాలంతో పోటీపడి కాళేశ్వరం కట్టిన ఘనత కేసీఆర్ దని కొనియాడారు. 88 మీటర్ల ఎత్తు నుంచి 616 మీటర్ల ఎత్తుకు గోదావరి గంగ ఎగిసి దుంకే జలదృశ్యాన్ని ఆవిష్కరించామని చెప్పారు. తెలంగాణ ఉద్యమానికి జడిసి నాడు కాంగ్రెస్ సర్కార్ ఆధారబాదరగా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును డిజైన్ చేశారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కేవలం 16.4 టీఎంసీలతో రిజర్వాయర్లు లేకుండా ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తే తాము కాళేశ్వరంలో 141 టీఎంసీలకు రిజర్వాయర్లు, కొత్త ఆయకట్టు, స్థిరీకరించిన ఆయకట్టు కలిపి 40 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేలా ప్రాజెక్టు నిర్మించామని చెప్పారు. 139 మెగావాట్ల సామర్థ్యం గల మోటార్లను పెట్టి నీటిలో ఎత్తిపోసేలా చేశామన్నారు. కాళేశ్వరంలో నీటిని మేడిగడ్డ నుంచి ఎత్తిపోయాల్సిన అవసరం లేదని, ఎల్లంపల్లి, ఎస్ఆర్ఎస్పి, వరద కాల్వ, మిడ్మానేరు నుంచి కూడా ఎత్తిపోయొచ్చని తెలిపారు. హైదరాబాద్ నగరం మంచినీటికి ఇబ్బంది పడొద్దని కాళేశ్వరం నిర్మించామని, కాకతీయ కాల్వ 6 నెలల పాటు ఆరకుండా చివరి మడిని కూడా తడిపింది ఈ ప్రాజెక్టేనని స్పష్టం చేశారు. ఈ విషయం ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా తెలుసన్నారు కేటీఆర్. కోదాడ, సూర్యాపేట, తుంగతుర్తి, మహబూబాబాద్, డోర్నకల్ వరకు నీళ్లు వచ్చాయంటే కాళేశ్వరం వల్లేనన్నారు. చెరువులు నింపడమే కాకుండా సిరిసిల్ల జిల్లాలో 6 మీటర్ల మేర భూగర్భ జలాలు పైకి వచ్చాయని చెప్పారు. కాళేశ్వరం వల్ల పాతాళ గంగ పైకి వచ్చిందని, జల విజయాలన్నీ కాళేశ్వరం పుణ్యమేనని కేటీఆర్ వివరించారు. ఆకలి కేకల తెలంగాణను బీఆర్ఎస్ దేశానికి అన్నపూర్ణగా మార్చిందని కేటీఆర్ చెప్పారు. ధాన్యం ఉత్పత్తి 24 లక్షల టన్నుల నుంచి 3.5 కోట్లకు పెరిగింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కానీ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు కన్నీళ్లు మిగిల్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని కేటీఆర్ విమర్శించారు. ఎన్ని ఉద్యమాలు చేసినా గోదావరి నీళ్లను తెలంగాణకు అందించకుండా 60 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ కన్నీళ్లు మిగిల్చిందని గద్దర్, సదాశివుడు లాంటి కళాకారులు ప్రజలకు వివరించి చెప్పారని గుర్తుకు చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరిపై బాబ్లీ ప్రాజెక్టు కట్టిన నాటి కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూసిందని కేటీఆర్ విమర్శించారు. కొత్త ప్రాజెక్టులు కట్టకపోగా ఎస్ఆర్ఎస్పి ఎండిపోయేలా చేసిందని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభం కాగానే ప్రాణహిత, చేవెళ్ల అంటూ రంగుల కల చూపించారని, కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ జలయజ్ఞం పేరుతో నాటకాలకు తెరలేపిందని దుయ్యబట్టారు. ఒక్క కాల్వ కూడా తవ్వకుండా మొబిలైజేషన్, అడ్వాన్స్ల పేరుతో అడ్డగోలుగా నిధులు దోచిపెట్టారని విమర్శించారు. ఆనాటి జలయజ్ఞంలో 52,000 కోట్ల అవినీతి జరిగిందని కాగ్ రిపోర్ట్ ఎండగట్టిందని గుర్తుకు చేశారు. కాగ్ రిపోర్టు నాడు తప్పు అయితే నేడు ఎలా ఒప్పు అవుతుందో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర అప్పులపై కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా మాట్లాడుతుందని కేటీఆర్ విమర్శించారు. అధికారంలోకి వచ్చిన 2 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు ఎంతో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎంకు, కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే కొత్తగా అప్పు తీసుకోకుండా ప్రభుత్వాన్ని నడిపించాలని సవాల్ విసిరారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల అమలుకు విధించిన 100 రోజుల గడువు ముగుస్తుందని, హామీలను నిలుపుకునే పరిస్థితి లేక బుకాయించడానికి ప్రభుత్వం చూస్తుందని విమర్శించారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితమైన ఆలోచనతో ఉన్నట్లు కనిపిస్తోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకుపోవాలనే ఆలోచన ప్రభుత్వమే చేస్తుందన్నారు. మరమ్మతులు చేయం, నీళ్లు నింపమంటూ మంత్రులే చెప్పటం వెనుకున్న మర్మమేమిటో ప్రజలకు చెప్పాలన్నారు. కాంగ్రెస్ క్షుద్ర రాజకీయం కోసం మేడిగడ్డను బలి చేయవద్దని కోరారు కేటీఆర్. బరాజ్ మొత్తం పోతుంది, బరాజ్ కొట్టుకపోతుంది. ఒక బరాజ్లో మూడు పిల్లర్లకు పగుళ్ళు పడితే మొత్తం 1,00,000 కోట్లు వేస్ట్ అయింది. ఈ రకమైన చిల్లర ప్రచారం ఏదైతే ఉందో మానుకుంటే, ఈ పచ్చి అబద్ధాలు మానుకుంటే ప్రభుత్వానికే మంచిది. ఈ అబద్ధపు దుర్మార్గాలతో ఎక్కువ రోజులు నెట్కరాలేరన్న మాట కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాకపోతే మాకైతే అనుమానం ఉంది, రేవంత్ రెడ్డి గారు ఆయన మాట్లాడుతున్న మాటలు, ఆయన చేస్తున్న ఆలోచనలు, ఆయన చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే ఖచ్చితంగా ఒక కుట్రపూరితమైన ఆలోచనతోనే ప్రభుత్వం ఉన్నట్టుగా మేము అనుకుంటా ఉన్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కొట్టుకపోవాలి అంటే 3 బరాజులు కొట్టుకపోవాలి అనే ఆలోచన, అనే దుర్బుద్ధి, ఒక కుట్ర ప్రభుత్వమే చేస్తున్నట్టుగా నేనైతే భావిస్తాను.
3 బరాజులు కొట్టుకుపోవాలి ఈ లోపల. అవసరమైతే ఇప్పుడు దాన్ని రిపేర్ చేయకుండా అట్లే వదిలేసి వర్షాకాలంలో వరద వస్తే 3 కొట్టుకుపోయి చూసినావా కేసీఆర్ కట్టినవి కొట్టుకుపోయినాయి అని చెప్పాలనే ఒక చిల్లర ఆలోచన కూడా కనబడుతోంది. ఎందుకంటే వాళ్ళే చెప్తున్నారు మరమ్మతులు చేయం, నీళ్లు నింపం అని చెప్పడం వెనుక కుట్ర కాకపోతే మరేందో తెలంగాణ రైతులు కూడా ఆలోచించాలి. ప్రజాధనంతో కట్టిన ఈ బరాజ్ మరి ఒక చోట 84 పిల్లర్లు ఉన్న దానిలో 3 చోట్ల 3 పిల్లర్లలో ప్రాబ్లం వస్తే మీరు రిపేర్ చేయించండి, అవకాశం ఉంది. ఇంజనీరింగ్ నిపుణులను పంపించండి, ఇబ్బంది ఉంటే ప్రజలకు చెప్పండి. కానీ సోషల్ మీడియాలో చిల్లర ప్రచారాలు చేయకండి. కేవలం మీ క్షుద్ర రాజకీయాల కోసం, మీ రాజకీయ లాభం కోసం మేడిగడ్డను బలి చేయాలి అనే ఆలోచన ఏదైతుందో దీన్ని మానుకోండి. రైతులకు నీళ్ళు ఎట్లిద్దామో ఆలోచించండి. మీరు దయచేసి దీని నుంచి ఉపశమనం ఏంది, అల్టిమేట్ పరిష్కారం ఏంది అది చెప్పండి. అది చెప్పకుండా ఇవాళ కమిటీలని రిపోర్ట్లని కాలయాపన చేస్తే అది మంచిది కాదు. తక్షణమే మరమ్మతులకు మీరు ఆదేశించండి. మీరు తప్పకుండా వానాకాలం రాకముందే, మేడిగడ్డ నీలపాలు కాకముందే మేల్కోండి. రాష్ట్ర ప్రయోజనాలు, రైతాంగ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని రాజకీయ వైరుధ్యాలు పక్కన పెట్టి ముందుకు రావాలని కోరుతా ఉన్నా. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులపై అనవసరపు ఖర్చు చేశారన్న రేవంత్ వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. ప్రజా సంక్షేమం కోసం చేసిన ఖర్చును వృధా ఖర్చు అనటంపై హరీష్ రావు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ అయ్యారు. ప్రభుత్వం అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదన్న ఆయన ప్రజా సంక్షేమంలో లాభనష్టాలు చూసుకోరని స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్యం, మౌలిక సదుపాయాల కోసం పెట్టే ఖర్చులో కూడా లాభం తీయాలనుకునేవారు వ్యాపారులు అవుతారు తప్ప పాలకులు కారని హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వం అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదన్నారు. మిషన్ భగీరథలో లాభం వెతికేవాడు ముఖ్యమంత్రి కావడం మన దురదృష్టమన్నారు హరీష్ రావు. ప్రజలకు నిరంతరం సురక్షితమైన మంచినీరు అందించాలనే గొప్ప ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని తెచ్చిందన్నారు. దేశంలో ఎవరికీ సాధ్యం కాని విధంగా 100% ఇండ్లకు నల్లాల ద్వారా సురక్షితమైన మంచినీటిని అందించామని చెప్పారు. ఇది ప్రభుత్వానికి లాభం తెచ్చే పని కాదు కాబట్టి ఈ మిషన్ భగీరథ దండగాని రేవంత్ రెడ్డి మాట్లాడడం అత్యంత దారుణమని హరీష్ రావు విమర్శించారు. మిషన్ భగీరథ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం 35,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే దాన్ని 50,000 కోట్ల రూపాయలకు పెంచి చెబుతున్న ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందని హరీష్ రావు ఎద్దేవా చేశారు. మిషన్ భగీరథ అప్పుకు వడ్డీ ఎలా కడతారని రేవంత్ రెడ్డి ప్రశ్నించడం దౌర్భాగ్యకరమన్నారు. రెండు 2014లో రాష్ట్రంలో మంచినీటి సౌకర్యం కలిగిన జనావాసాల సంఖ్య కేవలం 5,672 మాత్రమేనని మాజీ మంత్రి హరీష్ రావు గుర్తు చేశారు. 2023 పూర్తయ్యే నాటికి 23,930 ఆవాస ప్రాంతాలకు మంచినీళ్లు అందుతున్నాయని ఆయన తెలిపారు. 30% ఇళ్లకు మాత్రమే అందిన మంచినీరు ఇప్పుడు 100%కి చేరుకుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలోనూ రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2007లో ప్రాణహిత చేవెళ్లకు శంకుస్థాపన చేసి కాంగ్రెస్ నాయకులు 2014 వరకు ఎందుకు చేతులు ముడుచుకొని కూర్చున్నారని ఆయన ప్రశ్నించారు. 2014తో పోలిస్తే 2023 చివరికి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణలో పెరిగిన ఆయకట్టును లెక్కలతో సహా అసెంబ్లీలో వివరించినట్లు హరీష్ రావు స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే ఎస్ఆర్ఎస్పీ ద్వారా అటు కోదాడ వరకు ఇటు డోర్నకల్ వరకు నీరు అందించగలిగామన్నారు. 1956 నుంచి 2014 వరకు ఉన్న ప్రభుత్వాలు మొత్తంగా 41 లక్షల కొత్త ఆయకట్టుకు మాత్రమే నీరు అందించాయని హరీష్ రావు గుర్తు చేశారు. గడిచిన 9.5 ఏళ్లలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం 48 లక్షల ఎకరాలకు నీళ్లు అందించిందని ఆయన వివరించారు. రైతులకు సాగునీరు, ప్రజలకు మంచినీరు ఇవ్వడానికి కూడా లాభనష్టాలతో బేరీజు వేసుకునే దుర్మార్గపు ప్రభుత్వం రేవంత్ రెడ్డిదని ఎద్దేవా చేశారు.
2014-15లో 1.31 కోట్ల ఎకరాల్లో పంట సాగవగా ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించడం వల్ల 2022-23 నాటికి అది 2.08 కోట్ల ఎకరాలకు చేరిందన్నారు హరీష్ రావు. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు 1.98 లక్షల టన్నుల మత్స్య సంపద ఉండగా ఇవాళ అది 4.24 లక్షల టన్నులకు పెరిగిందని వివరించారు. చేవెళ్లలో కాంగ్రెస్ సభ అట్టర్ ఫ్లాప్ అయింది. సీఎం రేవంత్ సభ తుస్సుమంది. రేవంత్ ప్రసంగాన్ని జనం పట్టించుకోలేదు. రేవంత్ ప్రసంగిస్తుండగానే సభ మధ్యలో నుంచే ప్రజలు లేచి వెళ్లిపోయారు. సీఎం రేవంత్ అసత్యపు మాటలను పట్టించుకోలేదు. మరోవైపు కాంగ్రెస్ సభకు ప్రజలు నామమాత్రంగానే హాజరయ్యారు. కొంతమంది మాత్రమే ముందు వైపు కుర్చీల్లో కూర్చోగా మిగతా ప్రాంతమంతా వెలవెలబోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న గృహజ్యోతి మహాలక్ష్మి పథకానికి అనేక కొర్రీలు పెట్టింది. కుటుంబంలో ఒకరికే గృహజ్యోతి వర్తిస్తుందని, సొంతిల్లు లేకపోతే కరెంటు బిల్లు కట్టాల్సిందేనని నిబంధనలు పెట్టింది. కిరాయి ఇంట్లో ఉంటే జీరో బిల్లుకు దూరమేనని, 200 యూనిట్ల ఫ్రీ కరెంటుకు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది. గృహజ్యోతికి 1,00,000 నిబంధనలు పెట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గృహజ్యోతి పథకం పేరు గొప్ప ఊరిదిబ్బలా కనపడుతున్నది. గృహజ్యోతి పథకం కింద ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా ప్రకటించుకున్నది. కానీ మార్గదర్శకాలకు వచ్చేసరికి పేదలెవరూ ఈ పథకం కిందికి రాకుండా అడ్డుకట్ట వేసినట్టుగా కనపడుతున్నది. సొంత ఇల్లు లేని వారు, కిరాయి ఇంట్లో ఉంటున్నవారు రాష్ట్ర వ్యాప్తంగా లక్షల్లో ఉంటారు. ఇప్పుడు వీరందరూ జీరో బిల్లుకు అనర్హులని మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి. తెల్ల రేషన్ కార్డు ఉన్న ఒక కుటుంబానికి ఎన్ని విద్యుత్ కనెక్షన్లు ఉన్నా అందులో ఒక కనెక్షన్కు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల్లో స్పష్టంగా పేర్కొన్నది. విద్యుత్ శాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడే వినియోగదారుల సంఖ్య 1.05 కోట్లు. ఇందులో కనీసం 0.5% మందికి కూడా జీరో బిల్లు వస్తుందా లేదా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఇందుకు అనేక కారణాలున్నాయి. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే పథకం వర్తిస్తుందని ప్రభుత్వం తేల్చి చెప్పింది. కాబట్టి 1.05 కోట్ల మందిలో కొంతమందికి కోత పడుతున్నట్టే. సొంతిల్లు లేక అద్దెకుంటున్న తెల్ల రేషన్ కార్డుదారులెవరికి ఈ పథకం వర్తించదనే చెప్పవచ్చు. అంటే లక్షల మంది జీరో బిల్లుకు దూరం కానున్నారు. నగరాల్లో సొంత ఇల్లు ఉన్నవారి కంటే ఉద్యోగం కోసమో ఉపాధి కోసమో వలస వచ్చి కిరాయికి ఉంటున్న కుటుంబాలే ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. వారంతా కరెంటు బిల్లుల భారం మోయాల్సిందేనని మార్గదర్శకాలను బట్టి స్పష్టమవుతున్నది. హైదరాబాద్, వరంగల్ వంటి నగరాలతో పాటు మున్సిపాలిటీలోనూ ఇలాంటి పరిస్థితే ఉండనున్నది. అక్కడ సొంత ఇల్లు ఉన్నవారి కంటే అందులో కిరాయికి ఉండే కుటుంబాలే ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు ఒక ఇంట్లో 4 అంతస్తుల్లో 8 పోర్షన్లు ఉంటే 8 కనెక్షన్లు ఉంటాయి. కానీ ఒక కనెక్షన్కు మాత్రమే గృహజ్యోతి వర్తిస్తుంది. మిగతా 7 కనెక్షన్లలో ఉండే కిరాయిదారులకు తెల్ల రేషన్ కార్డు ఉన్న విద్యుత్ బిల్లుల మోత తప్పదు. ఈ లెక్కన 1 కోటి కనెక్షన్లలో దాదాపు సగం కుటుంబాలకు గృహజ్యోతి అందక కరెంటు బిల్లుల భారం తప్పదన్నమాట. చాలా కుటుంబాల్లో అన్నదమ్ములు వేర్వేరుగా ఉన్నా ఇప్పటికీ రేషన్ కార్డు ఉమ్మడిగానే ఉన్నది. అనేక రేషన్ కార్డుల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. నిబంధనలను బట్టి వీరిలో ఒక్కరికే గృహజ్యోతి అందుతుందని స్పష్టమవుతున్నది. చాలా కుటుంబాల్లో అన్నదమ్ముల కుటుంబాలకు వేర్వేరుగా రేషన్ కార్డులు ఉన్నా ఒకే ఇంట్లో ఉంటున్నవారు ఉన్నారు. వారిలో ఒక్క రేషన్ కార్డుకు మాత్రమే జీరో బిల్లు వర్తిస్తుందన్నమాట. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.